అవతల వాళ్ళు అడిగిన ప్రతిదానికి నువ్వు ఎస్ చెప్తే నువ్వు ఫెయిల్ అయినట్టు లెక్క. ముందు నో చెప్పండి, లేదా టైం తీసుకోండి, ఆలోచించి చెప్తానని చెప్పండి. అన్నిటికీ ఆన్ ద స్పాట్ ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. చెప్పరా. ఎరా ఏం చేస్తున్నావు? గడ్డి వీక్నా. ఎరా మీ ఆఫీస్లో ఇలాంటి పనులు కూడా చేస్తున్నారండి? ఏ ఆఫీస్లో కదా, ఓ 15 రోజులు సెలవులు ఇచ్చారు, ఇంటికి వచ్చాను. నీ అమ్మ అరపోటు అడితేనే సెలవు కదరా, 15 రోజులు సెలవులకి ఇచ్చారా నీకు? అదేదో స్ట్రైక్ జరుగుతుందంట, ఇచ్చారు, అందుకే వచ్చాను. సర్లే కానీ ఒక 500 ఉంటే కొట్టు. 500? ఒక్క నిమిషం మాకు మళ్ళీ చేస్తాను. ఐదేలే ఉన్నాయి కరెక్ట్గా. ఇప్పుడు వీడికి ఇచ్చేస్తే బాకీ కట్టాలి కదా. సరేలే ఒకసారి ఫోన్ చేద్దాం. ఎరా ఏంటి డబ్బులు కొట్టమంటే ఫోన్ పెట్టేశావు? అరే నేను 3వ తారీఖు బాకీ కట్టాలరా. ఇప్పుడు ఈ డబ్బులు నీకు ఇస్తే నాకు వాటికి తగ్గుతున్నాయి. నీ డబ్బులు ఏమైనా ఉంచుకోలేరా బాబు, తిరిగి కొట్టేస్తలే. ఎప్పట్లో కట్టాలి? 3వ తారీఖు. 3వ తారీఖు లోపు కదా. 1వ తారీఖు లోపు అంటే 1వ తారీఖు లోపు నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను. ముందు నువ్వు పంపరా. సరేలే పంపిస్తున్నా. పెరిగి పెట్టు ఇవ్వండి. చెప్పరా రీషు. అరే మురళి ఎక్కడున్నావు? ఇంటి దగ్గర్రా. అరే ఇంటికి వస్తుంటే పెట్రోల్ అయిపోయింది, 500 అంటే కొట్టురా. పెట్రోల్కి 500 ఎందుకురా? అంటే మా లవర్ పిలిచిందని బీచ్కి వెళ్ళారా. అరే బీచ్ పక్కనే కదరా. అంటే నేను వెళ్ళింది పేరుపాలెం బీచ్ కాదురా, మరి వైజాగ్ బీచ్కి. సరేలే పంపిస్తున్నా కానీ 3వ తారీఖు కల్లా పంపే. పాలు పెడదామంటే పెరుగు పెడితే చేయండి. ఎలా పాలు పెట్టాలి తెత్తాంలే. అరే నేను రా అర్జున్ని. ఆ నంబర్ సేవ్ చేసుకున్నా కానీ చెప్పరా. అరే సాయంత్రం మా ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను రా. తీసుకెళ్ళరా, దానికి నా పర్మిషన్ ఎందుకు? అది కాదు. అరే డబ్బులుంటే 1000 రూపాయలు పంపరా, రేపు ఇచ్చేస్తాను నీకు. యా నీ దగ్గర లేవా? అరే లేవురా, ఉంటే నేను ఎందుకు అడుగుతాను. సరేలే నాకు రేపు కాదు కానీ 3వ తారీఖులో పంపు. సరేరా. ప్రతి ఓడు డబ్బుల కోసం అంటాడు బాబు ఫోన్లన్నీ. హాయ్ బేబీ. ఏంటి బేబీకి వెళ్ళాక అసలు ఫోన్ చేయట్లేదు? కొంచెం బిజీరా. ఏంట్రా గడ్డం? అంటే నిన్ను మిస్ అయ్యి 6 రోజులైంది కదా, నీ మీద బెంగతో పెంచారా. ఇలాంటివన్నీ బాగానే చెప్తావు బేబీ. నీకు విషయం చెప్పాలి, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. అరే రే ఒక్క నిమిషం మాకు, ఎవరు ఫోన్ చేస్తున్నారు చెప్పరా. ఫోన్పే పని చేయట్లేదు, స్కానర్ పెట్టు, నాకు 50 రూపాయలు పంపరా. నీ అబ్బా ఆగు, పంపిస్తున్నా. బేబీ ఒక్క నిమిషం బేబీ. ఏయ్ నువ్వేంట? అరే మాయా సిగరెట్ 19 రూపాయలు అంటే కొట్టురా, అసలు లేవు. సరే పంపిస్తున్నాను ఆగు. హలో 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 ఓకే.
సరే పంపించే చూడు. ఒక్క నిమిషం బేబీ, చెప్పరా. అమ్మాయ కటింగ్ షాప్కి వచ్చాను. కటింగ్ షేవింగ్ రెండు అయిపోయాయి. ఇప్పుడు నేను వచ్చిన సంక్రాంతికి కేకలా? దానికి నువ్వెందుకు డబ్బులు ఇస్తే ఆడే గీకుతాడు. ముందు నువ్వు 150 రూపాయలు పంపే. సరే ఆగు. పాపం ఫీల్ అయినట్టుంది. ఈ బ్రష్ ఎవడు ఎక్కడ పెట్టాడు? హలో అమ్మా, డబ్బులు రెడీయా? అన్న ఇంకా 2 రోజులు టైం ఉందిగా అన్న. అదే ఓసారి గుచ్చేద్దామని 3వ తారీఖు రెడీ చేసుకో. సరే అన్న. చెప్పరా, నీకెంత కావాలి? నాకు కావడం ఏంటి? అదే అందరూ డబ్బుల కోసం చేస్తుంటే నువ్వు కూడా అందుకే చేసేవేమో అనుకున్నాను. డబ్బులేం వద్దులే, నీకు ఇన్ఫర్మేషన్. ఏంటి? ఈ నెల శాలరీ 3వ తారీఖున పడదంట. మరి ఏమో 10వ తారీఖున తర్వాత అంటున్నారు. అదేంట్రా 3వ తారీఖు పడుతుందని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులు ఆడికి ఈడికి ఇచ్చేసాను. అలాగలాగ ఇచ్చుకుంటావరా? కొన్న దాచుకోవాలి కదా. సరేలే ఇచ్చేసాం కదా. నీ దగ్గర ఏమన్నా ఒక 5 వేలు ఉంటే రే చెత్తనావు కొడుకు. మొన్న ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేద్దాం. అరే గణేష్, మొన్న డబ్బులు ఇచ్చాను కదరా, అవి కొంచెం పంపరా. రే మాయా, ఇప్పుడు లేవురా, కొద్దిగా అర్థం చేసుకోరా. ఒక వారంలో పంపిస్తాను, అర్థం చేసుకోరా. సరే బాయ్. రే 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 అర్థం చేసుకోవాలా? ఇంకెవడన్నాడు? హరీష్ గడి చేద్దాం. హలో. అరే హరీష్, మొన్న డబ్బులు ఇచ్చాను కదా, అవి కొంచెం ఫోన్పే చేయరా. అరే లేవురా, మా లవర్కి రీఛార్జ్ చేసా. ఒక 2 రోజుల్లో ఇస్తా. అరే రే రే ఇప్పుడు ఎలాగా? అర్జున్ గడి చేద్దాం. ఒక నిమిషం ఆగరు, ఇంకో ఫోన్ వస్తుంది. అరే అర్జున్, కొంచెం డబ్బులు పంపరా. అరే మాయ, అకౌంట్లో అయితే లేవురా, హ్యాండ్ క్యాష్ ఉన్నాయి. అరే హ్యాండ్ క్యాష్ అయినా పర్లేదు, చెప్పరా ఎక్కడ ఉన్నా వస్తాను. రే నేను బయట ఉన్నాను, మళ్ళీ చేస్తున్నాగు. సరేనా? మళ్ళీ చేస్తున్నాగు. రే 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 హలో హలో హలో. చేది నమ్మ జీవితం. ఈడేంటి ఫోన్ ఎత్తలేదు? ఇంటికి వెళ్దాం. ఏంటి తమ్ముడు, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదు?
అన్న ఇది నీకు ఇవ్వాల్సిన డబ్బుల కోసమే చూస్తున్నా అన్న. మొన్న ఇచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి ఇవ్వట్లేదన్నా. చూడు తమ్ముడు, నిన్న ఎవడైనా డబ్బులు అడిగాడు అనుకో, నీ దగ్గర 10,000 అంటే అందులోంచి 2,000 అవి నీకు టయానికి ఇవ్వకపోయినా పర్లేదు అన్నప్పుడు మాత్రమే నువ్వు ఇవ్వి. అంతేగాని పలానా టయానికి డబ్బులు ఇచ్చేస్తాడో ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే దిక్కున కట్టాలి అని అనుకుంటే మాత్రం నువ్వు ఎదవడం తప్ప ఏముండదు తమ్ముడు. అంటే ఏంటన్నా, ఒకడు అవసరం కోసం ఫోన్ చేసినప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఆ టైంకి ఇవ్వడేమో అనుకుని ఇవ్వకపోవడం తప్పు అనుకుంటా కదన్నా. ఇప్పుడు నువ్వు అవసరంలో ఉన్నావు, నీకు ఎవరైనా ఇచ్చారా? లేదన్నా. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఇవ్వడం వల్ల నీకు ఇబ్బంది అనిపిస్తుందంటే నువ్వు ఇవ్వకో, అంతే. అన్న ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా తగిలారా అన్న నీకు? ఇలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తగిలితేలే తమ్ముడు. అన్నా మరి నీకు డబ్బులు వద్దా? ఆ డబ్బులు మీ నాన్న ఇచ్చేసాడులే. అది చెప్దామని ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తలేదు. సర్లే, ఈసారి కానీ జాగ్రత్తగా ఉండు. అంటే వీడియో చూసి నచ్చితే ఒక లైకు, ఇంకా నచ్చితే సబ్స్క్రైబు, ఇంకా బాగా నచ్చింది అనుకోండి షేర్ కూడా చేయండి. అంటే బాయ్.